మన కాదంబరిలో దాదాపు 5 రోజుల నుంచి ఒక పండగ వాతావరణంతో సూపర్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. ఒకటే ఒక్క రీల్ అండి. సో, వీవర్లకి సపోర్ట్ చేద్దాము. తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వండి. ఒక్క మాటకి ఎంతోమంది నన్ను నమ్మి స్టోర్‌కి విజిట్ ఎక్కడెక్కడి నుంచో అసలు హైదరాబాదే కాదు చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు. నిజంగా నాకది ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా మీ అందరికీ చాలా తక్కువే. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అయితే అంతే రెస్పాన్స్ ఈ వింటేజ్‌కి గూడా ఇవ్వాలని జెప్పి అసలు ఒక్కసారి ఇలా చూసేసేయండి. ఇవి వింటేజ్ మొత్తం వింటేజ్ సేల్ అనేది పెట్టబోతున్నాము. ఎన్ని కలెక్షన్స్ అంటే అన్ని కలెక్షన్స్ పంపించేశారు. ఒకసారి ఇలా వచ్చేసింది. ఫస్ట్ ఇవన్నీ ఒకసారి చూసేసేయండి. అలాగే ఇవి కూడా మొత్తం వింటేజ్ కలెక్షన్సే. అన్నీ కూడా ఇవి వింటేజ్ కలెక్షన్సే. అసల ఈ చీరలను చూస్తుంటే నాకేం చెప్పాలో గూడా అర్థం గాలేదు. ఇన్ని వింటేజ్ చీరల కాదంబరి ఓపెనింగ్ అప్పుడు గూడా రాలేదండి. అన్ని వింటేజ్ కలెక్షన్స్ వచ్చేసాయి. అసలు హైదరాబాద్‌కి వింటేజ్ అనే వర్డ్‌నే కాదంబరి వాళ్ళు తీసుకొచ్చారు గదా! చాలా లైట్ వెయిట్‌లో ప్యూర్ కంచి పట్టు వింటేజ్ బుటాసు. అసలు ఏది ముట్టుకోవాలో కూడా ఏం అర్థం గావట్లేదు. మరీ ఇలాంటి చిన్న బార్డర్స్ వచ్చేసాయి. అసలు యెల్లో సారీ చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలు ఈ పింక్ సారీ చూడండి. ఎక్సలెంట్‌గుంది. అసలు వింటేజ్‌లో బ్లాక్ సారీ చూసారా? రేర్ కదా! ఎక్కడ చూడరు. ఇలా వచ్చేయండి. ఎన్ని సారీస్ ఉన్నాయంటే అంత కలెక్షన్ ఉందండి. అసలు ఈ బ్లూ గాని, ఇది కానీ అబ్బో! అసలు ఒక్కటి కాదులెండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు డేట్ ఎంతో గుర్తుంది గదా మీకు? సో, ఇవాళ మనకి థర్డ్ కదా అండి. నేను రీల్ థర్డ్‌న చేస్తున్నాను. ఫోర్త్ నుంచి అంటే థర్స్‌డే నుంచి మళ్ళీ మీకు నైన్త్ వరకు ఈ వింటేజ్ కలెక్షన్ అని కాదాంబరిలో మోత మోగిచ్చబోతున్నా. ఎందుకు మోగదు? ఇన్ని కలెక్షన్స్ 100, 50, 200 కాదండి. దాదాపు 800 చీరలు పైగా వింటేజ్ కలెక్షన్స్ కాదాంబరి వాళ్ళు పంపించారు. ఒక్కదాన్ని మించిన ఒక కలెక్షన్ అండి. ఇవన్నీ కూడా ఎంతుంటాయో మీకు తెలుసు కదండీ జనరల్‌గా ఇవన్నీ. 15-19 వరకు ఉన్న ఈ వింటేజ్ కలెక్షన్ మాక్సిమం అన్నీ కూడా 7,000 చేంజ్ నుంచి 9,000కే ఇచ్చేస్తున్నాము. ఇటువంటి ప్యూర్ వింటేజ్ కలెక్షన్స్ అన్నీ. సో, మీరు స్టోర్‌లో వచ్చేసి వింటేజ్ రీల్ చూపిచ్చారు. 7,500 నుంచి 9,500 వరకు ఇచ్చేస్తున్నామండి. ఇంత బ్యూటిఫుల్ ప్యూర్ సిల్క్ మార్క్ ఉన్న కంచు పట్టు చీరలు ఇవన్నీ కూడా మరి ఏం చేయాలో అయితే మీకు తెలుసు కదా! ఆగండి. మరి విజయవాడలో అని అడుగుతారు. ఆల్రెడీ విజయవాడకి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ప్యాక్ అయిపోయాయండి. సో, విజయవాడకి ఎలాగో ప్యాక్ అయిపోయాయి కదా! సో, దానికోసంగా నేను ఈ రీల్ కూడా పెడుతున్నాను. మరి కాదాంబరిలో విజయవాడ ఎగ్జిబిషన్‌కి, కాదాంబరిలో సేల్‌కి సంబంధమే లేదు. మీరు హైదరాబాద్ వాళ్ళంతా కూడా కాదాంబరికొచ్చేసేయండి. విజయవాడ వాళ్ళంతా కూడా ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్ ఈ శని, ఆదివారాల్లో జరగబోతున్న మన తారా లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌కి మీరందరూ వచ్చేసేయండి. అక్కడ నేను కూడా ఉంటాను. చాలా రోజుల తర్వాత ఈ ఎక్స్‌పోకొస్తున్నాను. కలుద్దాం.